ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మహేష్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఒక రోల్ ఉంది. ఆ పాత్ర కోసమే ఇన్నాళ్ళు జక్కన్న చాలా టెన్షన్ పడుతూ వచ్చాడు. ఎందుకంటే సేమ్ రోల్ కోసం గతంలో బాలీవుడ్ వెళ్ళి అక్కడ నానా పాటేకర్ను అడిగాడు రాజమౌళి. ఆ తర్వాత అదే రోల్ కోసం విక్రమ్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ కోసం మాధవన్ను డేట్స్ అడుగుతున్నాడు. ఇంతకీ ఏంటా రోల్? ఎందుకు అంతమందిని సంప్రదిస్తున్నాడు? రాజమౌళి సినిమా అంటే ఇండియాలో ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇమ్మీడియట్ గా డేట్స్ ఇచ్చేస్తాడు. కానీ మహేష్ బాబు మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కోసం రాజమౌళి చాలా మంది హీరోలను సంప్రదిస్తున్నాడు. కానీ ఎవరూ కూడా ఆ పాత్రను చేసేందుకు ముందుకు రావడం లేదు. ముందుగా విక్రమ్ దగ్గరికి వెళ్లాడు రాజమౌళి. అపరిచితుడు సింపుల్ గా నో చెప్పాడు. తరువాత సేమ్ క్యారెక్టర్ కోసం నానా పాటేకర్ దగ్గరికి వెళ్లాడు. ఆయన కూడా మొహమాటం లేకుండా నో చెప్పాడు. ఇప్పుడు మాధవన్ దగ్గర ఆ పాత్ర ఆగింది. రాజమౌళి ఆఫర్ చేసిన రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడని సమాచారం. అది మహేష్ బాబుకు తండ్రి పాత్ర అట. అయితే ఇది RRR లో రామ్ చరణ్ కు అజయ్ దేవ్గన్ చేసిన తండ్రి పాత్ర లాంటిదే అని, అయినా కూడా నానా కానీ విక్రమ్ కానీ చేయడానికి ముందుకు రాలేదని, ఇప్పుడు మాధవన్ సూపర్ స్టార్ కు తండ్రిగా నటించేందుకు ఒప్పుకున్నాడని సమాచారం.